నమస్తే, వెల్కమ్ టు లియో. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి. అయితే వీళ్ళిద్దరిని జగన్ ట్రాప్లోకి లాగుతున్నాడా? మళ్ళీ పరిటాల రవి కావచ్చు, లేదా వివేకానంద రెడ్డి గారి కేసు కావచ్చు, మళ్ళీ గుర్తుకు రాబోతున్నాయా? గొలుసుకట్టు మర్డర్లు మళ్ళీ జరగబోతున్నాయా? సో కుట్రకి పాల్పడుతుంది ఎవరు? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి జనసేన అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. జగన్ గురించి, జగన్ ఫ్యామిలీ గురించి తెలిసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు చాలా అలర్ట్గా ఉండాలి. కానీ వల్లభనేని వంశీ కావచ్చు, అదేవిధంగా పోసాని కృష్ణమురళి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా జగన్ ట్రాప్లో పడుతున్నారా అనేది మాత్రం ఏపీ ప్రజల్లోకి వస్తుంది. ఎందుకంటే సొంత బాబాయిని చంపిన తర్వాత అదేవిధంగా భారతిరెడ్డి గారి తండ్రిని కూడా అనుమానాస్పద మృతి కావచ్చు, మొన్న జరిగినటువంటి అభిషేక్ రెడ్డికి సంబంధించిన యువకుడు మృతి కావచ్చు, అదేవిధంగా చూస్తే పరిటాల రవికి సంబంధించి వరుస గొలుసు కట్టుమంటారు. ఏదైతే ముద్దుసీన్ తర్వాత ఓంప్రకాష్ తర్వాత మద్దెల సూరి, ఇలాగ ప్రతి ఒక్కరు చూసుకుంటూ వెళ్తుంటే నిజంగా జగన్ ట్రాప్లో పడుతున్నారా? వీళ్ళకి కూటమి హస్తంలో ఉన్నంత వరకు వీళ్ళకి బాగానే ఉంటుందా లేదా అంటే ఏం చెప్తారు? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న వ్యక్తులు ఆఖరి దశలో అయితే జైలుకనే వెళ్ళాలి, లేకపోతే పైకనే పోవాలి. ఇంతే. ఆ చరిత్ర అంతా చూస్తే చూడండి, ఆయన అధికారంలో లేనప్పుడు తండ్రి అధికారం పెట్టుకుని అతను చేసే కార్యక్రమం వలన అతనికి అనుకూలంగా చేసినటువంటి అధికారులు అందరూ జైలుకుపోయారు. అతని అధికార దాహానికి ఎక్కడైనా అడ్డుపడాలని చూసిన వ్యక్తులను అందరూ కూడా పైకి వెళ్ళిపోయారు. అతనికే సాయం చేసిన వాళ్ళే, బయట వ్యక్తులు ఎవరో కాదు. మీకు గుర్తుండే ఉంటుంది, ఈ 2024 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్ళారు, ఆ పిన్నెల్లి గారిని పరామర్శించడానికి వెళ్ళారు. నేనేమో ఈవీఎం మిషన్ పగలగొట్టలేదని చెప్పేసి ఏదో అబద్ధం చెప్పైనా బయటకు వద్దామని చెప్పి అతను ప్రయత్నం చేస్తే అక్కడికి వచ్చి అతను ఇరికించే ప్రయత్నం చేశాడు. పగలగొట్టే ఏమవుద్ది కేసు అన్నట్టుగా. నిన్న కాక మొన్న వంశీ గారిని అరెస్ట్ చేస్తే అసలు నాకు సంబంధం లేదు, ఆ సత్యవర్ధన్ ఎవడో తెలియదు, నేను అసలు లేదు అని చెప్తానికి అతని ప్రయత్నం అతను చేస్తా అంటే, కిడ్నాప్ చేస్తే పెద్ద కేసు ఏముంది గాడిదగుడ్డు అన్నట్టుగా అతను ఇరికించే ప్రయత్నాలు. ఈ రోజున పోసాని గారి ఇదో ఎపిసోడ్, వారిని మాట్లాడిన భాష అతను ఇంకా ఒప్పుకోలేని పరిస్థితుల్లో, నాకేదో వేరే వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు, నేను చదివాను అని ఏదో తెప్పించుకుందామని అతను చూస్తుంటే అతన్ని సమర్థిస్తా అతను మాట్లాడిన భాషే కరెక్ట్ అన్నగా చెప్పడం. దీన్ని గమనించవలసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న వ్యక్తులు ఎవరైనా సరే, ఆయన సరే మనల్ని నమ్ముకున్నాడు కదా, అతన్ని ఏదో రక్షిందాం అని చెప్పేసి అన్నట్టుగా పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనక కుట్రం అంతా కూడా ఎక్కడా కూడా వీళ్ళ పేర్లు బయటకు రాకుండా మొత్తానికి ఏదో రకంగా సమాధి చేసేయాలి. సమాధి చేసేయాలంటే ముందు విషయాలను సమాధి చేసేస్తాడు, తర్వాత మనుషులు సమాధి అయిపోతారు. మనం చూసే వివేకానంద రెడ్డి గారి కేసులో అదే పెద్ద మనకు అర్థం కాని విషయం. ఒక మాజీ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి గారి బాబాయ్, అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి గారి సొంత తమ్ముడు, ఆ హత్య కేసు ఇప్పటికే కడప జిల్లా మొత్తం ఒక విధమైనటువంటి విచారణ జరుగుతుంది. కడప జిల్లా మొత్తం ప్రతి గడపకి విచారణ జరిగినట్టు జరిగింది. ఇప్పటికీ నిందితులు ఎవరన్నదే మనకి పెద్ద సస్పెన్స్. దాన్ని ఏదో కప్పిపుచ్చే ప్రయత్నాలు, ఏదో గుండెపోటు అన్నారో, కుదరలేదు పాపం, తర్వాత గొడ్డలపోటు అని వచ్చింది, బయటపడింది. అదేవిధంగా మీరు ఇందాక ప్రస్తావించినట్టు పరిటాల రవి గారి విషయంలో కావచ్చు, వారికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఏ విధంగా అయిపోయి చూసాం. వివేకానంద గారి హత్య కేసులో కొంతమంది హాస్పిటల్లోనే మరణించడం చూసాం, చిన్న వ్యక్తులతో సహా. అంటే దీన్ని బట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అతను నమ్ముకున్న వాళ్ళ వ్యక్తులందరూ కూడా ఈరోజు భయపడుతుంది. ఎవరి గురించి అంటే, కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి ఏదో శిక్షలు జరుగుతాయి, లేకపోతే జైలు జీవితం, దీనికి భయపట్ల జగన్మోహన్ రెడ్డి వల్లనే భయపడుతున్నారు. ఇంతకే విచిత్రం. ఎవరినైతే నమ్ముకుని గత 5 సంవత్సరాల్లో ఒక నిబంధనలో ఒక సభ్యతా సంస్కారాలను మర్చిపోయి పరిధి దాటి ప్రవర్తించారో వాళ్ళందరూ కూడా ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత భయపడుతుంది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గురించే. ఎవరైతే అండగా ఉంటాడన్నాడో అదే జగన్మోహన్ రెడ్డి గురించి ఈరోజు భయపడుతున్నారు. ఎందుకంటే గతం అన్నీ వాళ్ళకి గుర్తుకొస్తూ ఉంటాయి, లోపల కూర్చున్నా కొద్దీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఈ రోజున అదే ఇందాక చెప్పినట్టుగా పోసాని గారి విషయం కూడా, నేను కొన్ని మీడియాలో కూర్చుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు చెప్పే మాట ఏంటి, ఖచ్చితంగా పోసాని గారి మాట్లాడిన భాషను మేము సమర్థించు అంటున్నారు. సమర్థించలే అంటున్నారు, బాగానే చెప్తున్నారు కదా, మరి మీ నాయకుడు ఎందుకు సమర్థిస్తున్నాడు అతని అరెస్టుని అంటే దానికి సమానం చెప్పరు. కూటమి ప్రభుత్వం ఏది చేసినా దానికి వ్యతిరేకంగా మాట్లాడడమే వాళ్ళ పని. ఆ విధంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ రోజున ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాలు రావడానికి ప్రయత్నం కృషి చేసినటువంటి వారి చెల్లెలే
అవును. భయంగా ఆవిడ రాష్ట్రం నుంచి విడిచి వెళ్ళిపోయి మళ్ళీ రాష్ట్రంలోకి వచ్చింది. వారి తల్లే ఆయనతోటిని ఆ రాష్ట్రంతో మనకేం సంబంధం అనేటువంటి మాటలు మాట్లాడింది ఆమె. అంటే ఆ విధమైనటువంటి ఒక విధమైన ఫ్యాక్షనిజం మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా అతనికి దయాదాక్షిణ్యాలు ఏమి ఉండవు. గతంలో మనకు సాయం చేశాడు కదా, ఇతన్ని మనం ఏదోలాగా రక్షిద్దాం అనేటువంటి భావన ఎక్కడా ఉండదు. ఎక్కడైనా ఒకవేళ పోలీసుల విచారణలో కావచ్చు, ఎక్కడైనా సరే అసలు విషయం బయటకు వస్తుందేమో అనేటువంటి భయం అతనికి కలిగిందా, ఏదో రకంగా కుట్ర చేస్తాడు. అవసరమైతే ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసి అదే జైల్లోకి అదే బ్యారెక్లోకి పంపించి ఏర్పాట్లు కూడా చేస్తాడు. ముందు భద్రత ఇవ్వాల్సింది వీళ్ళకి. ఎవరికి? నాకు తెలిసి విజయమ్మ గారికి, షర్మిల గారికి, ఈరోజు జైల్లో ఉన్నటువంటి వంశీకి, వీళ్ళకి ఎక్కువ భద్రత కల్పించాలి. మేమేమంటున్నామంటే జైల్లో ఉన్నంతకాలం వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు మనకు చేస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఎవరు కావాలన్నా వాళ్ళకి భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు పోసాని కృష్ణమూర్తిలో చెప్పి బయటకు వచ్చి చెప్పాడు ఏమని, నేను సజ్జల గారి స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడాను, నేను తప్పుడు భాష మాట్లాడాను, కానీ అన్ని సజ్జల గారి స్క్రిప్టు వాళ్ళ అబ్బాయి సజ్జల భార్గవ్ గారు వాళ్ళంతానేమో సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు, నేను ఆ మాట్లాడిన భాష తప్పే అంటున్నారు. సరే, కథ స్క్రీన్ ప్లే మాటలో దర్శకత్వం అంతా సజ్జల. నిర్మాత ఎవరు? నిర్మాత రావాలి కదా, నువ్వు నటుడు, నువ్వు యాక్ట్ చేసావు. కథ మాటలో దర్శకత్వం ఏమో సజ్జల గారు అని వచ్చింది. మరి నిర్మాత ఎవరు? ఆ నిర్మాత గురించి మేము అంతా వెయిట్ చేస్తున్నాం. అవి కూడా చెప్పాలి పోసాని గారు. ఎందుకంటే నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను, నాకు సంబంధం లేదు, గతంలో ఏదో పొరపాటు మాట్లాడేశాను, అది ఇచ్చారు ఇది ఇచ్చారు అనేటువంటి మాటలు మాట్లాడితే కుదరదు. ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. కానీ కనీసం సమాజానికి ఒక విధంగా నీ తప్పు చేసిన భావన నీలో కల్పించింది అంటే కనిపించే విధంగా మాట్లాడాలి. ఆ నిర్మాత ఎవరో కూడా బయట చెప్పమని మేము వేడుకుంటున్నాం. అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే జగన్ గారు మనం మాట్లాడుకున్నట్టుగా వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఒక విధమైనటువంటి భయం ఉంది. రేపొద్దున ఎవరు, హూ ఈజ్ ది నెక్స్ట్? ఆ సజ్జలే వెళ్తాడా, కొడాలే వెళ్తాడా, లేకపోతే నగర నటి వెళ్తుందా? ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా అతి శృతి మించిపోయిన వాళ్ళంతా. వీళ్ళందరికీ భయాందోళనగా ఉన్నాయి. ఎవరితోటి? కూటమి ప్రభుత్వం ఏదో చేస్తుందని కాదు, జగన్మోహన్ రెడ్డి మనల్ని ఒకవేళ మా లైన్ వస్తే మా పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఎలాగే అండగా ఉండడో, ఏదోలో ఇరికించాలని చూస్తాడో. ఇరికించే విధానంలో కేవలం ఇరికించే ప్రయత్నం అంతవరకే చేస్తాడా, లేకపోతే ప్రాణాపాయం కూడా ఉంటుందా? అవును. అయితే మీరు అన్నట్టుగా నిజంగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎవరైతే పోసాని కృష్ణమూర్తిని కలిసిన తర్వాత కలిసిన వెంటనే చెస్ట్ పెయిన్ రావడం, అప్పుడు ఏపీ ప్రజలందరూ కూడా ఒకటి ఊహించారు, అంటే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఏమైనా చేశాడా, నిజంగా పోసాని కృష్ణమూర్తి ఏదైనా చేసి అది కూటమి పైన బురద జల్లడానికి ఏమైనా ట్రై చేస్తున్నారు? జగన్ గారు ఎవరైతే ఈ జైల్లో ఉన్నారో, వంశీ గారు కావచ్చు, లేకపోతే ఈ పోసాని కావచ్చు, రేపు పొద్దున ఎవరైనా కదా, దయచేసి మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కో వ్యక్తులు ఏది ఇచ్చినా సరే పుచ్చుకోవద్దు. అది తాగేది కావచ్చు, తినేది కావచ్చు, మీ మీద ఏదో ప్రేమగా ఇస్తున్నారని మాత్రం అనుకోవద్దు. అదేవిధంగా జైలు అధికారులు కూడా అటువంటివి కూడా ఏమీ అవకాశం ఇవ్వవద్దు. బయట నుంచి వచ్చేవాటి కూడా ఏది ఇచ్చేలాగా అవకాశం ఇవ్వద్దు. వాళ్ళు పూర్తిగా అక్కడ ఉంటే రక్షణగా ఉంటారో, నిజంగా మార్పు అంటూ వాళ్ళ మనసులో అన్ని రకాలుగా మార్పు వస్తే, వాళ్ళు చేసిన తప్పు ఒప్పుకుంటే కనీసం శిక్షాకాలం ఎంత తగ్గుద్ది కదా, తగ్గుద్ది. సమాజంలో కూడా అరే ఆ రోజున బలవంతంగా వాళ్ళతోటి ఈ విధంగా మాట్లాడించారు కాబట్టి ఇంక తప్పని పరిస్థితులు వీళ్ళు మాట్లాడి ఉంటారో అటువంటి భాష అనేది జాలైనా కలుగుద్ది. అంటే ఇవన్నీ కూడా అంటే ఇటువంటి వ్యక్తులు, జగన్ గారు ఇటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నారా? ఇంత దుర్మార్గమైనటువంటి ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఏమంటాడంటే, అధికారులు బెదిరిస్తా, బట్టలు ఒడదీసి కొడతాం, మళ్ళీ ఎక్కడికెక్కడ ఉన్నా సరే దాక్కున్నా సరే తీసుకొచ్చి సప్త సముద్రాలు తీసుకొచ్చి. ఆ భాష ఏంటి, ఆ విధానం ఏంటి? ఎవరైనా నిజంగా వాళ్ళకి చేసిన కార్యక్రమానికి చట్ట వ్యతిరేకంగా ఎవరైనా చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతామని చెప్పాలి. తప్పు చేసిన వాళ్ళు చట్టం ముందు నిలబెడతామని చెప్పు తప్పలేదు. అంతేగాని బట్టలు కూడా తీసుకొడతాం, సప్త సముద్రాల ముందు దాక్కున్నా లాక్కొచ్చి కొడతాం అంటే నువ్వు రాజకీయ నాయకుడువా, ఫ్యాక్షనిస్టువా? నీకు నువ్వే చెప్పుకుంటున్నావు ప్రజలకే. మనం కనీసం మన మాజీ ముఖ్యమంత్రినో లేదా పులివెందుల ఎమ్మెల్యేనో మనం గౌరవంగా అంటున్నాం. ఆయనకాయనే చెప్పుకుంటున్నాడు, నాకు మీరు ఇచ్చేటంత గౌరవం నాకు లేదు, నేను ఖచ్చితంగా నా మెంటాలిటీ అంతా ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ చెప్పకనే చెప్తున్నాడు. అంటే ఒకటిగా జగన్ గారు గతంలో ప్రతిపక్ష నేతలు కావచ్చు, మీడియాని కావచ్చు, ప్రజా సంఘాలను కావచ్చు, రాజధాని రైతులను కావచ్చు, ఎవరిని పడితే వాళ్ళని అతనికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళందరి మీద ఎటువంటి కక్షాదాలను చేసినా మనం చూసాం. ఈ రోజుకి కూడా వాళ్ళు ఎవరన్నా లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరన్నా నోరిప్పితే తన దాకా వస్తుందేమో అన్న భయంతో ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ భయం వాళ్ళ ఉంది, ఆ మనస్తత్వం అంతా వాళ్ళకి తెలుసు. నిన్న కాక మొన్న వచ్చినటువంటి పేరెందుకులే కానీ అతను మీడియాలో చాలా ఎక్కువగా మాట్లాడేవాడు.
అతనే బయటకు వచ్చి ఈ రోజున చెప్తున్నాడు వాస్తవాలు. ఆ రోజున వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్, వాళ్ళు ఇచ్చిన బూతులు మాట్లాడకపోతే మాకు అవును. మా పార్టీలో ఎదుగుదల లేదు. వాళ్ళే ఇస్తారు స్క్రిప్ట్. ఆ బూత్‌లో మాట్లాడాలి. ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే మీడియాలో మాట్లాడేటప్పుడు మాట్లాడిన తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత మాకే సిగ్గేసేది. ఇటువంటి భాష మాట్లాడామా? మా ఇంట్లో ఆడవాళ్ళందరూ చిచ్చి అంటున్నారు. డాడీ ఏంటి ఏం భాష అని. ఇంట్లోని పెళ్ళాం కూడా తిట్టే ప్రయత్నాలు జరిగేది. అంటే ఇటువంటి పరిస్థితుల్లో మేము బతికామని కొంతమంది వచ్చి బయట చెప్తున్నారంటే ఎప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏదో రాజశేఖర రెడ్డి బిడ్డ ఇంకా అయన్నీ అయిపోయినాయి. అతని పరిస్థితి ఏంటో, అతని విధానం ఏంటో, అతని నాయకత్వ లక్షణాలేంటో, పాలనా లక్షణాలేంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు. నిజంగా ప్రజల పట్ల ప్రేమ, రాష్ట్రం పట్ల ప్రేమ ఉన్నవాడు ఎవడో కూడా జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నాడు ఇంకాను. అవును. ఈ రోజుకి ఏదో మాయ మాటలు చెప్పి వచ్చి 30 సంవత్సరాలు ఉంటాను ఇవన్నీ మాటలు చెప్తే నమ్మారు అంటే ఖచ్చితంగా మీకు ఏదో కులమో, మతమో ఏదో లేకపోతే డబ్బు ఏదో ప్రభావాలు చెప్పేసి మీరు ఉండాలి తప్ప మనసాక్షి అయితే మీకు లేనట్టే. ఖచ్చితంగా నేను ఏమంటున్నానంటే ఇందా మనం మాట్లాడుకున్నట్టు ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈరోజు జైలుకి వెళ్తున్నటువంటి అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే పోసాని లాంటి వాళ్ళు కొంతమంది వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కాస్త తగు జాగ్రత్తలతో ఉండండి. ఖచ్చితమైన తగు జాగ్రత్తలు తీసుకోండి. కూటమి ప్రభుత్వం ఎలాగ భద్రత ఇస్తుంది, నో డౌట్. దాంతోపాటు మీరు కూడా మానసిక ప్రవర్తన ఏమైనా వచ్చి ఉంటే నిజాలు మాట్లాడండి. సత్ప్రవర్తనతో తక్కువ శిక్షాకాలం అనుభవించి బయటికి రండి అని మాత్రమే చెప్పగలం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా కూటమి ప్రభుత్వంలో ఉంటే మీకు భద్రత అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా జగన్ నుంచి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలని అయితే కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.